నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తా కోడల వంటలు. రాయలసీమ స్పెషల్ రాగి సంగటి కోడి కూర అండి. రాయలసీమ వాళ్ళకి ఇది ఫేమస్ కదండి, బాగా ఇష్టంగా తింటారు. ఆ రాగి సంగటి కోడి కూర ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి. కోడి కూరలోకి ముందుగా ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక టమాటా, కొంచెం 1 ఇంచి అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి, 10 జీడిపప్పులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఒక మందపాటి పాత్రను తీసుకొని తగినంత నూనె వేసుకొని ఈ చికెన్ని దానిలో వేసుకోవాలండి. దానికి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా వాటర్ బయటకు వచ్చేంత వరకు ఈ చికెన్ని ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మాత్రమే ఈ మసాలా మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ గ్రేవీని ఈ చికెన్లో వేయాలండి. ఆ చికెన్లో వేసిన తర్వాత ఇది కూడా కొంచెం సేపు అలా ముక్కకి మసాలా పట్టేంత వరకు వేగనిచ్చిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలండి. తగినంత కారం వేసుకోవాలి. నేను 3 స్పూన్లు కారం వేసాను. మీ రుచికి తగినట్టు కారం వేసుకోండి. ఇలా బాగా ఉడకనివ్వాలండి కూరని, బాగా ముక్క మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు దీనిలోకి కొంచెం ధనియాల పౌడరు, కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు అలా ఉంచి స్టవ్ కట్టేసుకోవడమేనండి. వేడివేడిగా చికెన్ కూర రెడీ అవుతుంది. ఇప్పుడు సంగటి చేయడానికి నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, శుభ్రంగా కడిగి. దానికి 1 గ్లాసు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోసానండి. ఇలా మెత్తగా అన్నాన్ని ఉడికించిన తర్వాత దానిలోకి ఒక చిన్న సైజు గ్లాసు 2 గ్లాసులు రాగిపిండి తీసుకున్నానండి. ఈ రాగిపిండిని చాలామంది అచ్చంగా రాగిపిండితోనే చేసుకుంటారండి, బియ్యం వేయకుండా. ఎవరెవరు ఇష్టంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా రాగిపిండి వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి, ఉండలేకుండా. బాగా శాకంగా ఉంటుందండి, చూసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం తడి చేసుకొని దాన్ని ఆ లోపల ఉన్న పిండిని మొత్తం ఉడికించాలండి. కొంచెం సేపు మూత పెట్టి ఉడికిస్తే బాగా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి కలుపుకుంటే వేడివేడిగా రాగి సంగటి రెడీ అవుతుందండి. ఇది వేడివేడిగానే తినాలండి. చాలా రుచిగా ఉంటుంది ఇది. చూసారుగా, కోడి కూర రాగి సంగటి, టేస్టీ రాయలసీమ స్పెషల్ కోడి కూర రాగి సంగటి. ఇలా రాగి ముద్దను చేసుకున్న తర్వాత దానిలోకి నెయ్యి వేసుకొని దానిపైన కూర వేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత నేను ఇంట్లో మజ్జిగ కూడా చేస్తానండి, వేడి చేయకుండా ఉండడానికి. మజ్జిగలో కొంచెం జీలకర్ర వేయించిన జీలకర్ర పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి అవి కూడా తాగుతామండి. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అత్తా కోడల వంటలు.